ఇక భూభారతి ఇప్పటి వరకు మొన్నటి వరకు ధరణి పోర్టల్ ఉండే బీఆర్ఎస్ ఒకటి భూములకు సంబంధించి ఆ రిజిస్ట్రేషన్లు దాని మీద ఆన్లైన్లో అయిపోతందుకు తీసుకొచ్చింది ధరణి పోర్టల్ ఉండే. దాని మీద చాలా ఆరోపణలు వచ్చినాయి, విమర్శలు వచ్చినాయి, వ్యతిరేకత వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళు ధరణిని తీసుకుపోయి పాతాల గంగలు వేస్తామని చెప్పేసి ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చిండు, స్టేట్మెంట్లు చేసిండు. ఇచ్చినట్టే అధికారంలోకి రాగానే ధరణిని తీసేసారు. అయితే ధరణి అట్లా ఉంటే ధరణి ప్లేస్లో భూభారతి అని చెప్పేసి ఒక కొత్త పోర్టల్ తీసుకొచ్చిండు. దీనివల్ల ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొస్తామని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు. అయితే తాజాగా దాని గురించి వచ్చిన అప్డేట్ ఏంటి అంటే భూభారతి యాప్ల భూభారతి పోర్టలు ధరణిలాగా ఇంతకుముందుకు ధరణి ఏదైతే కంప్యూటర్లో ఆన్లైన్లో మీ సేవల్లో అందుబాటులో ఉండేదో భూభారతి కూడా అట్నే ఉంది. అయితే దాని సేవలు ఇంకా ఎక్కువ విస్తృతపరిచేందుకు ఇంకెక్కువ అందరికి చేరేందుకు ఒక యాప్ను తీసుకొస్తూ ఉన్నారు. మొబైల్లో యాప్ను తీసుకొస్తూ ఉన్నారు. ఆ యాప్ ద్వారా ఏమవుతుంది అంటే ఫోన్లోనే చూసుకోవచ్చు భూమి వివరాలు. ఇక ఏడ ఉన్నా సరే ఏడికి పోయినా నా సర్వే నెంబర్ గిది గిరికెళ్ళి గిది హద్దురాయి గిది గెట్టు గిది నా ఏమంటారు గిది నా మడి గిది 2 ఎకరాలు 3 ఎకరాలు ఇంత అంతా కూడా ఫోన్లోనే చూసుకోవచ్చు. ఎవరైనా ఉంటారు కదా మామూలుగా ఈ బ్రోకర్లు, ఈ భూదందాలు చేసేటోళ్ళు, కబ్జాలు చేసేటోళ్ళు, తిమ్మిని బిమ్మిని చేసి ఎల్లయ్య భూమి మల్లయ్య భూమి పోసే భూమి రంగయ్యకు ట్రాన్స్ఫర్లు చేసి అలకాలకు భూమి పంచాయతీ పెట్టి ఆ భూమి పంచాయతీల తెంపనీకే మళ్ళీ వీళ్ళే పెద్ద మనుషులకు ఎంట్రీ అవుతారు. ఈ నలుగురు దగ్గర తలా ఇంత జుట్టుకింత వసూలు చేసి ఇలా కడుపు నింపుకుంటారు. సో అట్లాంటి వాళ్ళకు చెక్కు పెట్టేందుకు భూమి ఎల్లయ్య పేరు మీకు వెళ్ళి పోసే పేరు మీకు ట్రాన్స్ఫర్ అవుతుంటే చేసే క్రమంలోనే ఆ సర్వే నెంబర్ కొట్టి చేసే క్రమంలోనే ఎల్లయ్యకు టక్కుమని మెసేజ్ వస్తుంది ఫోన్లో. చూడా నీ ఫోను నీ భూమి ఇట్లా మార్చే ప్రయత్నం చేస్తున్నావు, నువ్వేనా కాదా? ఇప్పుడు కొన్ని యాప్స్లలో కావచ్చు, మన ఏటీఎం కార్డులలో కావచ్చు, జీమెయిల్, వాట్సాప్, ఇది ఫేస్బుక్, ట్విట్టర్ ఇట్లా లాగిన్ అయ్యేటప్పుడు ఇది ఇట్లా లాగిన్ అడుగుతుంది, మరి నువ్వేనా కాదని అడుగుతుంది కదా. సేమ్ అట్లనే భూమి ఎవరన్నా ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే భూమి యజమాని ఎవరైతే ఉన్నారో ఆయనకు అలర్ట్ వస్తుంది, ఒక మెసేజ్ వస్తుంది. దానివల్ల ఎవరైనా తన భూమిని మార్చే ప్రయత్నం చేస్తున్నారా, కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారా వెంటనే తెలిసే అవకాశం ఉంది. సో ఈ భూముల పంచాయతీలు కొంత తీరేలాగా ఇచ్చేస్తూ ఉంది. సొంతంగా మ్యాప్ అప్లోడ్ చేసుకునే ఛాన్స్ కూడా ఈ యాప్లో ఇవ్వబోతున్నాడు. అంటే ఎక్కడ ఉంది ఇప్పుడు మామూలుగా గూగుల్ మ్యాప్స్లో కొంతమంది అడ్రస్ను ఇట్లా పిన్ చేసి పెట్టుకుంటారు, తమ అడ్రస్ను ఇట్లా మ్యాప్లా ఇది చేసుకొని. సో ఈ భూమిని కూడా ఈ యాప్లో తమ భూమి ఎక్కడుందో, తన వ్యవసాయ భూమి కావచ్చు, ఇంకేమంటారు కమర్షియల్ ల్యాండ్ కావచ్చు, దానికి సంబంధించి అందులో ధరని మన భూభారతిలో కనుక ఎంట్రీ చేసుకున్నాక అది ఎక్కడుందని చెప్పేసి మ్యాప్లో యాడ్ చేసుకునేది కూడా ఈ భూభారతి యాప్లో ఇది చేస్తూ ఉన్నారు. వ్యాలిడేషన్ పూర్తయితే పర్మనెంట్ భూదార్ అంటే ఆధార్ లాగా భూదార్ కార్డులు కూడా ఈ భూభారతి ద్వారా ఇవ్వబోతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఒక విప్లవాత్మకమైన మార్పు, అంటే ఈ భూముల పంచాయతీలు ఊకే ఇట్లాంటివన్నీ లేకుండా చేసేందుకు ఇది ఒక మంచి పరిణామము, మంచి నిర్ణయం అని అయితే చెప్పొచ్చు. ఇగో డీటెయిల్ ఒక్కసారి దీనికి సంబంధించి భూభారతికి సంబంధించి అంటే రైతులకు ఎంతో ఉపయోగపడే ఇది కాబట్టి ఇట్లాంటి యాప్లు తీసుకురావడం, దాన్ని ఇది చేయడం మంచి ఆలోచన అన్నట్టు మనకు అర్థమవుతుంది. చూద్దాం ఒకసారి. మొబైల్లోనే భూమి హక్కులు ఏమేం చేయొచ్చు అంటే యాప్ ద్వారా తమ భూములను వీక్షించేందుకు కూడా కనుబొమ్మలతో డేటా ఓపెన్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఇతరులు ఎవరు మొబైల్లో ఓపెన్ చేసి మార్పులు చేయకుండా ఉండేందుకు ఇది మంచి ఉపాయం. ఇది ఎట్లా అంటే వేరే వాళ్ళు ఇప్పుడు నీ ఫోన్లో ఉంటుంది, నీ యాప్లో నీ కంట్రోల్లో ఉంటుంది, నీ ఫోన్లో ఉంటే నీ భూమి వివరాలు నువ్వు ఎడిట్ చేయాలనుకున్నా, ఎంట్రీ చేయాలనుకున్నా, డిలీట్ చేయాలనుకున్నా నువ్వు మాత్రమే చేయాలి. అట్లా దీన్ని సెట్ చేస్తూ ఉన్నారు. మరి నీ ఫోన్ తీసుకొని ఓపెన్ చేసి యాప్ ఓపెన్ చేసుకొని నేను కూడా మార్చుకోవచ్చు, కానీ అట్లా కాదు. జస్ట్ ఐరిస్ ఉంటుంది కదా, ఆ యాప్ ఓపెన్ కావాలంటే భూమి యజమాని ఎవరైతే ఉంటారో ఆయన ఐరిస్తోని ఆ కంటి చూపు దాంతోని ఆ యాప్ ఓపెన్ అవుతుంది. దానివల్లనే దాంతో మాత్రమే ఇది ఓపెన్ అయ్యేలాగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఆర్ఓఆర్ పహానీలను కూడా మొబైల్ నుంచి డౌన్లోడ్ చేసుకునే ఊకే మరో కాడికి పోయి సార్ నాకు పహానీ ఇవ్వవా, ఆర్ఓఆర్ ఇవ్వవా, పట్టా ఇవ్వవా అని ఇట్లాంటివి తిరిగే పని తప్పుతుంది. మొత్తం మొబైల్ నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రతి పహానీ ఆర్ఓఆర్కు క్యూఆర్ కోడ్ ఇస్తారట. ఆ క్యూఆర్ని ఎక్కడైనా చూపించి ఫిజికల్ కాపీ తీసుకోవచ్చు. ఇక మన మండలం ఏదైతే ఉంటుందో ఆ మండలంకే పోవాలి, ఆ ఎంఆర్ఓ కాడికే పోవాలి, ఆ విఆర్ఓ కాడికే పోవాలి, ఆ రిజిస్ట్రార్ కాడికే పోవాలి,
ఆయననే బతిలాడాలి, ఆయన కాలు మొక్కాలని ఏం లేదు. ఇక మొబైల్లో నీ ఐరిస్ తోటి మొబైల్ యాప్ ఓపెన్ చేసుకొని ఆన్లైన్లో అది చూసుకోవచ్చు. ఒక క్యూఆర్ కోడ్ ఇస్తారు స్కానర్ లెక్క, అది చూపించి నువ్వు రంగారెడ్డి జిల్లాలో పోయి వరంగల్లో కూడా తీసుకోవచ్చు. మీసేలో పోయి ఇది క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన పని తీవా ఒక ప్రింట్ది అని చెప్పేసి ప్రింట్ తీసుకోవచ్చు. రైతులకు అంతా ఉపయోగకరంగా ఉంటుంది. ఫిజికల్ కాపీ తీసుకునే ఉంటుంది. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ సెన్సార్ మాదిరిగా చేయాలని చెప్పేసి దీన్ని చేయడం. ఒక మొబైల్ చేతిలో ఉండి భారత్ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే రైతుల భూ హక్కులు భద్రంగా ఉండేలాగా ఈ యాప్ను ఇది చేస్తున్నాడు. తాత్కాలిక భూదార్ నెంబర్ ROR 2025 చట్టంలో పేర్కొన్న ప్రతి రైతుకు భూదార్ నెంబర్ జారీ చేయనున్నారు. అయితే 14 డిజిట్ నెంబర్లు ఇవ్వాలా 12 డిజిట్ నెంబర్లు ఇవ్వాలా అనేది ఇంకా డిసైడ్ కాలేదు. 14 నెంబర్లు అయితే ఎక్కువ భద్రత ఉంటుంది. అంటే ఏంటంటే భూమి ఇప్పుడు మనుషులకు ఎట్లయితే ఆధార్ కార్డులు ఇచ్చిర్రో, ఆధార్ కార్డులో ఎవరు ఆధార్ కార్డు నెంబరు వాళ్ళకి ఎట్లా ఉంటుందో అట్లా భూమికి సంబంధించిన ఆ భూమి యజమాని, అది ఎన్ని ఎకరాలు, ఎంత సర్వే నెంబరు, ఎన్ని ఎకరాల, ఎన్ని గుంటల, ఎన్ని అడుగుల, ఎన్ని చదరపు అడుగులు, అవన్నీ వేసి ల్యాండ్కి సంబంధించిన పూర్తి వివరాలతోటి ఆ భూదార్ నెంబర్ అని ఒకటి ఇస్తారు. అది 12 నెంబర్లు ఉండాలా 14 నెంబర్లు ఉండాలా అని చెప్పేసి ఒక చర్చ నడుస్తూ ఉంది. మరి 14 నెంబర్లు అయితే సెక్యూరిటీ ఉంటుంది ఎక్కువ, అంటే దాన్ని ఏమంటారు ఫ్రాడ్ చేయడానికి కానీ డీకోడ్ చేయడానికి కానీ దాన్ని ఏమంటారు చేస్తారు స్కామ్ చేయడానికి కానీ అవకాశం ఉండదు. సైబర్ వాళ్ళు కూడా ఎంట్రీ అయ్యే అవకాశం ఉండదు. కాబట్టి 14 నెంబర్లు ఉంటే ఎక్కువ భద్రత ఉంటుందని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నారు. మొదట డిస్ప్యూట్ ఫ్రీగా ఉన్న ల్యాండ్స్కు మాత్రమే భూదార్, అంటే ఎలాంటి వివాదాలు లేని వివాదాలకు దూరంగా ఉండి చాలా క్లియరెన్స్ ఉన్న భూములకే ఈ భూదార్ నెంబర్ ఇస్తారట. ఆ తర్వాత మెల్లమెల్లగా ఈ వివాదాలు ఉన్న భూముల వివాదాలు పరిష్కరించి ఆ భూదార్ నెంబర్ ఇస్తేందుకు ఇది చేస్తూ ఉన్నారు. ఇట్లా ఇవ్వడం వల్ల గందరగోళం ఉండదు. ఎవరి భూమికి ఏ రైతు భూమి నెంబరు, ఏ రైతు భూదార్ నెంబర్, ఏ రైతు భూమికి సంబంధించిన వివరాలు ఆ రైతుకు ఈజీగా తెలుస్తాయి. ఆ పహానీలు భూమి పట్టా కాగితాలు కూడా మనం అప్లోడ్ చేసుకోవాలనుకున్నా డౌన్లోడ్ చేసుకున్న ఆ పద్ధతి ఆ యాప్ ద్వారా ఈ భూదార్ నెంబర్ ద్వారా చాలా ఈజీగా అయిపోయేలాగా ఇది చేస్తూ ఉన్నారు. ఆటోమేటిక్గా భూదార్ నెంబర్ కూడా పర్మనెంట్గా సర్వేర్ వ్యాలిడేషన్ నమోదు చేస్తే ఆటోమేటిక్గా దాని ఏమంటారు జనరేట్ అయ్యేలాగా దీన్ని ఇది చేస్తూ ఉన్నారు. 5 ఏళ్లలో 5 ఇయర్స్లో ఇదంతా కూడా కంప్లీట్ అయ్యేలాగా ప్రభుత్వం ఒక ప్రణాళిక పెట్టుకుంది. దీనివల్ల రైతులకు ఊకే భూమి పంచాయతీలు గెట్టు పంచాయతీలు రాకుండా ఉంటాయి. ఇది ఒక మంచి సంచలనాత్మకంగా ఇంకేంటిది ఒక ఉపయోగకరంగా ఉండేలాగా తీసుకున్న ఈ నిర్ణయం చాలా గొప్పదని చెప్పేసి కూడా చెప్పొచ్చు.